ఇక వచ్చిండే పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? హీరో కార్తీ ప్రకాష్ రాజును తిట్టిన పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వార్నింగ్. ఓ సినిమా ఫంక్షన్ లో యాంకర్ ప్రశ్నిస్తూ లడ్డు టాపిక్ వద్దు, అది సెన్సిటివ్ అన్న కార్తీ, లడ్డుతో జాగ్రత్త అంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, సెటర్లు వేస్తావా అంటూ కార్తీ ప్రకాష్ రాజ్ పై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ సారీ చెప్పిన కార్తీ విదేశాల్లో షూటింగ్ లో ఉన్న వచ్చాక క్లారిటీ ఇస్తానన్న ప్రకాష్ రాజ్. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎంత సిగ్గుచేటంటే లడ్డు మీద రాయకం చేస్తాను పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోయిందని అప్పుడు నువ్వు గగ్గోలు పెట్టినావు కదా, ఆ విచారణ ఏమైనా చేస్తానవా? ఆ తల్లిని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి నువ్వే కన్నీరు గార్చినావు కదా, అదేమన్నా ముందడి పడ్డదా? గా బాధితులను ఆదుకో, మంచి పేరు వస్తుంది. 30,000 మంది మహిళలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిన్లు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నావు కదా, దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దాని మీద చాలా తీవ్ర స్థాయిలో పోరాడినట్టు బిల్డప్ ఇచ్చినావు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ 30,000 మంది ఏమైన్లు? ఇప్పుడు నువ్వు 3 నెలలు అవుతాను అధికారంలోకి వచ్చి, ఆ 30,000 మందికి సంబంధించి ఏమన్నా పురోగతి సాధించినవా? బాత్రూంలో కెమెరాలు 300 అమ్మాయిలు, అది నువ్వు వచ్చినాకనే జరిగింది కదా. 300 అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేసుకుంటా అంటే కెమెరాలు పెట్టి వాళ్ళను చిత్రీకరించిందని ఒకటి బయటపడ్డది. ఏం చేసినావు? అవి గవ్విటి మీద ఫైట్ చేయవయ్యా, మంచి పేరు వస్తుంది. గివ్వే లడ్డూలో అపచారం జరిగింది, లడ్డూలో కల్తీ జరిగింది, లడ్డూలో మొత్తానికి ఏదో జరిగిందని ప్రపంచం అంతా మొత్తుకున్నావు, బానే ఉంది. దాన్ని విచారించవలసిన దరిద్రుడెవడు? దాని మీద ఎంక్వైరీకి ఆదేశించవలసిన దరిద్రుడెవడు? నువ్వు కాదా? ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ప్రతిపక్ష నాయకుని లెక్క రెచ్చగొడితే రేపు ఈ హిందువులు సెన్సిటివ్ అయి చంపుకొని చేస్తే ఎవడు బాధ్యతలు? టోటల్ ఈయన నోట్స్ అంతా బీజేపీ రాసిస్తానని. పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు పక్క సెక్యులర్ వాది, ఈయనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భేదం ఏది లేదనుకున్నాం. తీరా చూస్తే పూర్తి స్థాయి బత్తాయి. ఇక చూస్తారా ఈయన మాటలు? గతంలో ఈయన మాటలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అని ఒక 2 వీడియోలు చూస్తే అర్థమైపోయింది. అసలు కార్తీ అన్న దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదా చూద్దాం, మనమే చూద్దాం. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు లడ్డు ఇది పూర్తి కట్ చేయలే. లడ్డు కావాలా నాయన అని ఈ యాంకర్ గారు అంటారు. లడ్డు సెన్సిటివ్ విషయం, ఇప్పుడు లడ్డు వద్దు అని చెప్తాడు ఆయన. మళ్ళా అడుగుతుంది, వద్దు వద్దు లడ్డు సెన్సిటివ్ విషయం, ఏ లడ్డు వద్దు అంటే మోతిచూర్ లడ్డు పంపిస్తా అని ఏమంటది. ఇప్పుడు అలా కార్తీకి ఏమైనా సంబంధం ఉందా? పైగా నువ్వు కార్తీని ఎందుకు బెదిరింపులకు పాల్పడతాను? ఇందులో లేదు. కార్తీని భయభ్రాంతులకు గురి చేస్తాను. కార్తీ గారు మీ వీడియో విన్నా, మీరు చక్కగా ఉండండి అని చెప్తాను. జోకులు ఏమున్నది వాళ్ళ, అది సినిమా ఫంక్షను, వాళ్ళు అడిగితే అని చెప్పిండు. ఇక ప్రకాష్ రాజు ఏమన్నాడంటే, విచారించవలసిన అధికారం నీకుండి, దోషులను పట్టుకోవలసిన బాధ్యత నీకుండి, ఆ అధికారం నీకుంటే నువ్వు లడ్డు మీద ఎందుకు రాయకేం చేస్తానో, ఇది దేశ సమస్య అన్నట్టు అని ప్రకాష్ రాజు అన్నాడు. అంటే ఇక ప్రకాష్ రాజు గారు నీ మీద నాకు గౌరవం ఉన్నది, జాగ్రత్త అని వేలు చూపెట్టాను. ప్రకాష్ రాజు వచ్చినాక ఏం చేస్తాడు తెలుసా? ఆ పోకిరి సినిమాలో ఒకడు పడుకోబెట్టి చేతులు కట్టెత్తి ఒక ఆడమతో ఇట్లా కొట్టించుకుంటాడు. నీకు వచ్చినాక అట్లనే చేస్తాడు ప్రకాష్ రాజు తెలివి ముందు, ప్రకాష్ రాజు నాలెడ్జ్ ముందు నీకేమైనా ఈసమంతా నాలెడ్జ్ అని ఉందా? దేశమంతా మతవాదంతో ఆగమైపోతా అంటే నువ్వేమో మత చిచ్చు పెట్టి మాట్లాడుతున్నావా? ప్రకాష్ రాజు ఏం మాట్లాడినావు విందాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. అంటే ఇది అర్థం చేసుకున్న మనిషి కాదు, ఇంకా తెలియలేదు అనేది అర్థం. ఇది ఇంతే కాదు,
ఇంకేం మనం ఇట్లా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నచ్చుకుంటాను కావచ్చు, కానీ ఒకప్పుడు మీ పవన్ కళ్యాణే నాకు కూడా ఇష్టమే, ఒకప్పుడు స్టార్గా. ఒకప్పుడు మీ పవన్ కళ్యాణే అసలు హిందుత్వం మీద రాజకీయాలు చేసి రెచ్చగొట్టేది హిందువులే అని మాట్లాడిండు అదే వీడియో. ఎంతమంది విదేశాలకు వెళ్ళి గల్ఫ్కి వెళ్ళిన చాలా మంది అన్నమాట బాగుంటుంది చెప్పండి, వినండి, సరిగ్గా వినండి. చెప్పేవారు హిందువులు ముస్లింలు చెప్పారు. అంటే ఈ దేశం అంత భవిష్యత్తు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు. చూడండి, ఈ అపరిచితుడా చంద్రముఖి గజనియా ఆయన ఒప్పుకున్న నిజమే, హిందూ నాయకులే గొడవ పెడతాడు, హిందుత్వం ఆగమైపోయిందని హిందూ నాయకులే గొడవ పెడతారు. ఇప్పుడు ఈయన హిందువే కదా, లడ్డూలో అపచారం జరిగింది, లడ్డూలో కల్తీ జరిగిందని మొత్తం ప్రపంచం మొత్తం ఆగమయ్యేటట్టు లడ్డు మీద రాజకీయం ఏందని ప్రపంచ దేశాలు చూసి సిగ్గుపడేటట్టు చెప్తాను. తప్పు జరిగింది అని అందరికి అర్థమైపోయింది. అలా పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఇంకేదో కలిసిందని అందరికి అర్థమైపోయింది. దాన్ని పట్టుకోవాల్సిన వాడెవడు, దాన్ని రుజువు చేయవలసిన వాడెవడు? నువ్వు. ఎందుకంటే నువ్వు ఉప ముఖ్యమంత్రివి. నువ్వు పట్టుకోకుండా నువ్వే ప్రతిపక్ష నాయకునిలాగా డ్రామాలు కట్టుడేంది? అక్కడికి పోయి ఆ గూడంతా గడుగుడు అంటే ఇది అంత ఏంటిది? ఒక సెన్సిటివ్ చేసి, ఒక పబ్లిసిటీ చేసి, నువ్వు మాత్రమే హిందువులను ఉద్ధరించినట్టు, నువ్వు మాత్రమే భారతదేశాన్ని ఉద్ధరించినట్టు, లేకపోతే బీజేపీ మాత్రమే హిందువులకు ప్రేమ ఉన్నట్టు. ఇది కాదు హిందుత్వం మీద ప్రేమ అంటే. పేదరికంలో మగ్గిపోతున్న హిందువులను ధనవంతులను చేయి నీకు దమ్ముంటే. గుళ్ళ దగ్గరికి పోయి రాజకీయం చేయడు కాదు, గుళ్ళ దగ్గరికి పోయి ఇట్లా 4 మెట్లు కడిగి రాజకీయం చేసుడు కాదు. అక్కడికి పోయి పవన్ కళ్యాణ్ వస్తా అంటే అన్న మెట్లు కడగన్నా అని ఒకటి చెప్తాను. చెప్తే అప్పుడు గిన్నె నీళ్ళు తెచ్చి అలా పోసి ఇట్లా అడిగినట్టు యాక్టింగ్ చేస్తాను. గిదానే ఈడ సరిగ్గా వినురు, మళ్ళీ వినురు. ఈ దొంగ మాటలు వింటే ఎప్పుడన్నా అక్కడికి వస్తాయి. ఇది చేస్తున్నది హిందువులే. హిందూ నాయకులు ప్రేరణ లేకుండా, ప్రోద్బలం లేకుండా సెక్యులరిజం అనే పేరు నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే. సెక్యులరిజాన్ని ఆగం చేస్తుంది హిందువులే. ముస్లింలకు, క్రైస్తవులకు, పార్సీలకు, జైనులకు ఈ పాపం లేదు. హిందువులే దొంగలు అని చెప్తాడు, హిందూ లీడర్లే దొంగలు అని చెప్తాడు. మళ్ళీ ఈ రోజు లడ్డు మీద రాజకీయం చెప్తాడు. ఈయన కథ చూడుర్రి. వీళ్ళ నాన్న నాస్తికుడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న నాస్తికుడు. ఈయన కథ చూడుర్రి ఎంత మంచిగా ఉంటాడు. అమ్మ బీసీ. అంటే ఎందుకు చెప్తాను అంటే ఈయనకి ఎంత విశాల దృక్పథం ఉండాలి, కానీ ఎంత సైకో లెక్క ప్రవర్తిస్తాడు. అమ్మ బీసీ, పెద్ద భార్య మొదటి భార్య రెడ్డి, రెండో భార్య బ్రాహ్మణ్, మరాఠీ బ్రాహ్మణ్, ప్రాంతం లేదు, కులం లేదు, మరాఠీ బ్రాహ్మణ్. మూడో భార్య రష్యన్ అమ్మాయి. ఇక అన్న గ్రాడ్యుయేట్. వీళ్ళ అన్న గ్రాడ్యుయేట్, మనోడు ఇంటర్ ఫెయిల్. ఇక ఈయన కోట్లు వేసిన వాళ్ళు ఎవరో మీరే ఆలోచన చేసుకోరు. నా దగ్గర ఒక ఫోటో ఉన్నది. ఇక ఇంటర్ ఫెయిల్ అంటాడు కానీ ఏ సబ్జెక్ట్ చదివిందో తెలియదు. నిజానికి ఇంటర్ చదివిందా లేదా కూడా తెలియదు. యాక్చువల్లీ మనం అందరం నమ్మినాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, అందరం నమ్మినాం. పవన్ కళ్యాణ్కు అందరు లెక్క చిచోర పనులు లేవు, చిచోర కథలు లేవు, ఈ 3 పెళ్లిళ్ళు అనేది ఆయన వ్యక్తిగత విషయం అనుకున్నాం. కానీ నీ నాన్న నాస్తికుడై ఉంటాడు, మీ అమ్మ బీసీ అయి ఉంటుంది, నీ మొదటి భార్య రెడ్డి అయి ఉంటుంది, నీ రెండో భార్య బ్రాహ్మణురాలై ఉంటుంది, నీ మూడో భార్య రష్యన్ అయి ఉంటుంది. నువ్వు మతం గురించి మాట్లాడతావా? అసలు నువ్వు మతం గురించి మాట్లాడవలసిన అవసరం ఉన్నదా? నీకెంత విశాల దృక్పథం ఉండాలి? నువ్వు చెగువేరా లాంటి ఒక ఆలోచనలు కలిగి ఉండాలి, అంబేద్కర్ లాంటి ఒక ఆలోచనలు కలిగి ఉండాలి. ఇంకేదో ఫోటో ఉన్నది ఈయన ఏం పెట్టినట్టే ట్విట్టు. లేదు, చంద్రబాబుకు మనోడికి లొల్లి అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు గమనిస్తాడు ఏమని. ఇగో ట్విట్స్ ఎంత అద్భుతమైన ట్వీట్లు పెట్టిండంటే మనోడు ఎవరన్నా చూస్తే అమ్మో పవన్ కళ్యాణ్కి ఎంత గొప్ప భావాలు ఉన్నాయి అనుకునేటట్టు. ఎంత గొప్ప భావాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కు. మరి గంత గొప్ప భావాలు ఉన్న పవన్ కళ్యాణ్ గిట్ల పిచ్చోని లెక్క ఎందుకు చేస్తాడు ఇప్పుడు అనేదే ఇగో ముచ్చట. ఇగో
two of my favorite warriors, Sri Ambedkar and Sri Periyar, who fought against social inequality, who stood firmly for social justice till their last breath. ఇది ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నా అంటే ఫోటో టేకెన్ బై మీ ఇన్ అంబేద్కర్ హౌస్ ఇన్ లండన్. ఈ ఇద్దరాట ఇది పవన్ కళ్యాణ్ పెట్టే ట్విట్. పవన్ కళ్యాణ్ 2 of my favorite warriors అట. మరి ఈ అంబేద్కర్ గారికి ఈ పెరియార్ గారికి మతవాదం ఉందా, కులవాదం ఉందా, ప్రాంతీయవాదం ఉందా? ఇదే పెరియార్ గారు ద్రవిడిస్తాన్ అని దేశం కావాలని పట్టుకుపడితే ఇదే అంబేద్కర్ గారు పోయి ప్రస్తుతం ప్రాంతీయ విభేదాలు వద్దు, భారతదేశానికి స్వతంత్రం వస్తుంది, ఈ అణగారిన వర్గాల ప్రజలు ఆగమాగమై ఉన్నారు, వాళ్ళందరిని ఒక దగ్గరికి చేర్చాలని ఆయన ఒప్పించి అంత భారతదేశం కిందకి తీసుకొచ్చింది. ఇక వీళ్ళని ఇద్దరిని నువ్వు ఆదర్శమని ఈరోజు బత్తాయి మాటలు మాట్లాడుకుంటా బీజేపీ నీ శరీరం మొత్తం జనసేన, నీ ఆత్మ మొత్తం బీజేపీ. వాళ్ళు ఏది రెచ్చగొట్టమంటే నువ్వు అది రెచ్చగొడుతూ రోజు రోజుకు దిగజారిపోతున్నావు పవన్ కళ్యాణ్ గారు. మీ మీద మాకు నిజంగా ప్రేమ ఉండే. ఫ్యాన్స్ గమనించాలి దయచేసి. ఫ్యాన్స్ అనేటోళ్ళు ఆయన వెళ్ళి మళ్ళీ ఇట్లుండొద్దు. ఆయనే అన్నాడు కదా, హిందూ లీడర్లే హిందుత్వం మీద రెచ్చగొడతారు, కానీ ముస్లిం లీడర్లు, క్రైస్తవ లీడర్లు వీళ్ళందరూ బాగుంటారు, వాళ్ళు లొల్లీలు పెట్టుకోరు అన్నాడు. ఈ రోజు లడ్డు మీద రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరో మీరు గమనించాలి. ఇంకా జానీ సినిమాలో ఈయన మీద ఈయనే పాట రాసుకున్నట్టున్నాడు. నమ్మొద్దు రన్నో నాయకుడిని అన్న పాట ఈయన మీదనే రాసుకున్నాడు. మా దేవుడు గొప్ప అంటాడమ్మో నాయకుడు, మా ప్రార్థన చెయ్యి అంటాడమ్మో నాయకుడు, మా గుడికి రమ్మంటాడమ్మో నాయకుడు. ఈయన మీదనే రాసుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఈయన గురించి ఈయనే అద్భుతంగా ఇటువంటి నమ్మకుర్రి అని రాసుకున్నాడు. ఇక ఇది ఇట్టున్నదా? ఇక ఈయన పిల్లలు ఎందుకు చూపెడతానమంటే ఇవన్నీ తెలివని పిల్లలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే పిల్లలంతా అయినదే కరెక్ట్ అంటారు. ఇగో పవన్ కళ్యాణ్ ఫస్ట్ భార్యని నందిని, రెండో భార్య రేణు దేశాయ్ బ్రాహ్మణరాలు, ఇక మూడో భార్య అన్న లెజ్నవా, ఈమె మూడో భార్య. సరే 3 పెళ్లిలా 30 పెళ్లిలా ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగత ఇష్టం. ఆయనకు సాదుకునే శక్తి ఉన్నది, ఒప్పించుకునే శక్తి ఉన్నది, ఆయన ఇష్టం, ఆయన మనం. ఇక అకిరానంద్ అని ఒకరి పేరు, ఆద్య అని ఒకరి పేరు, ఫొలైనా అంజానా పవనోవా అని ఒకరి పేరు. ఈ ఫొలైనా అనేది రష్యాకి సంబంధించింది, అంజనా అనేది వాళ్ళ అమ్మ పేరు, పవనోవా అంటే ఆయన పేరు కలిసేటట్టు. ఇగో మార్క్ శంకర్ పవనోవిచ్ అని పెట్టుకున్నాడు. రష్యన్ పేరు. శంకర్ అనేది వాళ్ళ అన్నకు కలిసేటట్టు పెట్టుకున్నాడు. మార్క్స్ అనేది అదే, పవనోవిచ్ అదే. ఇట్లా అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నత భావాలు అనే పేరుతోటి రాజకీయం చేసి ఈరోజు పూర్తిగా మతవాదంతో రాజకీయం చేస్తాను కదా, దానికి మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు అద్భుతంగా పాలించండి. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్గా ఎట్లా చేస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు లడ్డు మీద రాజకీయం చేస్తే ఆంధ్రప్రదేశ్ మీద మొత్తం అది నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది. అంటే వీళ్ళు లడ్డుల కోసం కూడా లొల్లి పెట్టుకుంటారు అనే కాడికి వచ్చింది. దాన్ని అర్థం చేసుకోండి. మీరు అసలు దేవుణ్ణి మీరు ఏమన్నారు? అసలు మీ పార్టీ విధానాలలో ఏంటిది? కులాలను కలిపే రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం అన్నారు. మరి దేవుడి ప్రస్తావన ఎందుకు చేస్తాను, మత ప్రస్తావన ఎందుకు చేస్తాను? మీరు విశ్వమానవుడిగా వెలగాలి మీరు. ఎందుకంటే మీరు ఏ కులం చూడకుండా, ఏ ప్రాంతం చూడకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు. అట్లా బతకాలి మీరు. కానీ మీరు పూర్తిగా ఈరోజు బీజేపీ ఆడిస్తున్న నాటకంలో బలైతున్నారు. మీరు ఏమనుకుంటానంటే బీజేపీ తోటి ఉంటే నేను సేఫ్ అనుకుంటాను, కానీ మీరు బీజేపీ తోటి ఉంటే మీకు ఇంత చెడ్డ పేరు వస్తుందని అడుగుతలేదు. సీఎంగా కానీ బీజేపీ వల్ల నీకెంత చెడ్డ పేరు వస్తుందో అర్థం చేసుకో. బీజేపీ ఇచ్చే టాస్కుల వల్ల నువ్వెంత దిగజారిపోతున్నావు అర్థం చేసుకో. చూడు, ఇండస్ట్రీలో నెగిటివ్ అయిపోయా. ప్రకాష్ రాజుని బెదిరిస్తేవి, కార్తీని బెదిరిస్తేవి, వాళ్ళని వార్నింగ్ ఇస్తావా నువ్వు? రేపు వచ్చి వాళ్ళు సినిమాలు గీడెందుకు సినిమాలు అనే కాడికి వెళ్ళిపోయేదానికి.